మీకు ప్రేక్షకులకి అలాగే డిబేట్ పాల్గొన్న ప్రసాద్ గారికి, రఫీ గారికి, చిన్నపరెడ్డి గారికి నమస్కారాలు. ఏంటండి కూటమి చేతులు ఎత్తేండి వరుణ్ గారు, కూటమి చేతులు ఎత్తేసేంత అవసరం కానీ అవకాశం కానీ ఏమీ లేదు. ఎందుకంటే చిన్నపరెడ్డి గారు చూసుకోవాలి, గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని సంవత్సరాల తర్వాత పథకాలు అమలు చేశామనేది కూడా మీరు కొంచెం అవగాహనలో ఉంచుకోవాలి. అలాగే 4,000 రూపాయలు మీరు అంచెలంచెగా పెంచుతారని అది పింఛన్ కూడా పెంచలేకపోయారు, అది కూడా వాస్తవం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచి చూపించారు. మీరు ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి చిన్నపరెడ్డి గారు, వాస్తవాలు మనం డిబేట్లో మాట్లాడుకుంటే అది బాగుంటది, ప్రజలకు కూడా తెలుసుకుంటారు వీళ్ళందరూ వాస్తవాలు మాట్లాడుతున్నారని. అలాగే మీరు అనంతపురం అన్నమయ్య జిల్లా గురించి మాట్లాడితే అది నిజంగా నిజం అయితే ఈ పాటికి గవర్నమెంట్ స్పందించి ఉండాలి. ఒకవేళ స్పందించి దాని మీద చర్య తీసుకోకపోతే చెప్పండి సార్. చిన్నారెడ్డి గారు ఒకసారి నేను మాట్లాడాక మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం అండి, ఇదిగో నేను సెర్చ్ చేసి అసలు వినండి ఒక్క నిమిషం. ఎందుకంటే ఇలాంటివి మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అది ఎవరు చేసినా. ఒక్క నిమిషం విషయానికి వస్తే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాము, మాకు శానిటరీస్ కావాలి కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి 100 రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు. అనేది టేస్ట్గా ఫుడ్ టేస్ట్గా ఉండడం లేదు, క్వాలిటీ ఉండడం లేదు. ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు, తర్వాత బాగా వండడం లేదు, మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు. మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే ఇదండి నేను సెట్ చేశాను. అసలు ఇది వాస్తవాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఎవరో, ఒక 4-5 ఉన్నారు, ఆల్ ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి. సరే ఇది నిజంగా ఇలా జరిగితే మాత్రం చాలా తీవ్రంగా దీన్ని తీసుకోవాలి. లోకేష్ గారు అయితే దాన్ని వదలరు. ఓకే, కంటిన్యూ. లోకేష్ గారు వదలరు, పవన్ కళ్యాణ్ గారు వదలరు, చంద్రబాబు నాయుడు గారు వదిలే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం అనేది జరిగితే గత ప్రభుత్వం దాకా చూసి చేతులు కట్టుకునే పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం లేదు. న్యాయం అన్యాయాలని చవి చూసిన గవర్నమెంట్ ఇది. ఎందుకంటే అన్యాయం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శిక్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసాం, ఈయన మాట్లాడుతూ కడపల్లి పవన్ కళ్యాణ్ గారు పొడి చేసుకున్నారండి. మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడి చిన్నపరెడ్డి గారు పొడి చేసుకుంటూ ఏంటి, ఒక ఎంఆర్ఓ ఎండిఓ స్థాయి మండల అధికారిని రాజకీయ నాయకుడు చేంజ్ చేసుకుంటే, రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకుడు చేంజ్ చేసుకుంటే విపక్షంలో ఉన్న ఆయన డిప్యూటీ సీఎం గా ఆయన స్పందించవలసిన అవసరం ఉంది. స్పందించారు ఆ రేంజ్ లోనే. నిజాయితీ గల రాజకీయ నాయకుని చూస్తే మీ అందరికి బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వరకు అలాంటి నిజాయితీ పరుణ్ణి, అలాంటి రాజకీయ నాయకుడిని, అలా స్పందించే డిప్యూటీ సీఎంని మన రాజకీయాల్లో చూడలేదు. కాబట్టి మీ అందరికీ అసూయేస్తుంది వాళ్ళు ఆయన చూస్తుంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎండిఓని గతంలో కూడా ఎండిఓ గారి మీద స్పందించిన దాంట్లో కడప విషయంలో ఎండిఓ గారి మీద తీసుకున్న విషయంలో ఆయన చెప్పిన మాట చేశారు. ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధిని తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. సరే ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి ఒక దళిత డ్రైవర్ అని చెప్పి ముఖ్యమంత్రి స్పందించలేదు. ఆ రోజున అది అడగండి. వీళ్ళకి స్పందించడం, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చిన్న స్పందించాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మినిస్టర్లు స్పందించకూడదు. వీళ్ళకిలాగా